Hi, good afternoon. Welcome back to my channel Karnasagar Vlogs. ఆ, ఈరోజు అయితే మన గోవాకి జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇంట్లో ఉన్నా. నా బ్యాగేజ్ ఇదంతా కూడా ప్యాక్ చేసేసుకున్నా. సో ఇది నా కెమెరా బ్యాగ్, దెన్ డీజే ఆస్మో యాక్షన్ 3 ప్లస్ వీటన్నిటికీ నా చిన్న చిన్న టూల్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాక్స్ అది. సో మంచి సేఫ్టీ బాక్స్, చాలా స్టాండర్డ్ ఉంది. ఇంత క్వాలిటీ వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ, అదొకటి. సో ఈ బ్యాగ్ ఒకటి, హెల్మెట్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మన ఎడి వరకు అంటే దమ్మాయిగూడ వరకు బైక్ మీద వెళ్తున్నా. దమ్మాయిగూడ నుంచి మా బ్రదర్ వాళ్ళ ఇంటి నుంచి కార్ ఉందన్నమాట. మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, నేను వెళ్తున్నాము గోవా. సో అక్కడ నుంచి మనం కార్ తీసుకొని బయలుదేరుతాము. సో ఇది. సో గోవా అయితే నేను కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఆల్రెడీ చాలామంది చేశారు, కానీ మనం టూ లేట్. ఎందుకంటే నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్గా స్టార్ట్ చేసిన. అదొకటి. ఆ, చూద్దాం, ఏమన్నా మళ్ళీ ఇంకా మంచి వ్యూస్ వస్తాయేమో. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని కోరుకుంటున్నా. కానీ మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. సపోర్ట్ చేయండి. సో ఇదనమాట. బ్యాగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. నిన్న రాత్రే ప్యాక్ చేసేసిన. కెమెరా బ్యాగ్ ఒకటి, అదొకటి. ఇప్పుడు కొన్ని సదుపాయ అయిపోతుంది, లైక్ ఛార్జెస్, కెమెరా, ఇవన్నీ ఇప్పుడు దాంట్లో సెట్ చేయాలి. హెల్మెట్కి సెట్ చేసుకోవాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బండి మీద కలుద్దాం. బండి మీద ఏమన్నా చిన్న టాపిక్ ఏమన్నా ఉంటే చిన్న చిన్నగా మాట్లాడుకుందాం. ఏం లేదనంటే లైట్. సో నేనైతే దమ్మాయిగూడకు కూడా స్టార్ట్ అయిపోయినా. దమ్మాయిగూడకి వెళ్ళిన తర్వాత ఇంకా బైక్ పెట్టేసి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా కార్ తీసుకొని గోవాకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:15 అవుతుంది ఆఫ్టర్నూన్. మేము అనుకుంటున్నాం 4:15కి అట్లా బయలుదేరదామని. సో ఆ ప్లాన్ ప్రకారమే బయలుదేరాలి. నాకు ఇక్కడ నుంచి గంట పడుతుంది. నేను ఉండేది హైదరాబాద్, వాళ్ళు ఉండేది దమ్మాయిగూడ. సో ఓఆర్ఆర్ నుంచి పోవాలి. ఓఆర్ఆర్ నుంచి గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ నుంచి పోవాలి. గట్కేసర్ నుంచి రాంపల్లి ఈసీఎల్ కీసర, మన గట్కేసర్ కీసర రోడ్డు. సో ఆ రోడ్లో వెళ్ళాలన్నమాట. అది రూట్ ప్లాన్. అమ్మా, బ్యాగ్ మాత్రం విపరీతమైన బరువు ఉంది. ఈడనే మరి రోడ్డు ఉండేగా వచ్చుండే, బైక్స్ అయితే పోతుండే, పోయి ఉంటే అయిపోతుండేనేమో. అట్లా తిరిగి చూద్దాం, పోయిందేమో. యాక్చువల్ అది చూద్దామని ఇటు వచ్చిన. క్లోజ్ చేసిర్రా అంటే క్లోజ్ చేసిర్రా అని చెప్పి. బ్యాగ్ మాత్రం విపరీతమైన బరువు ఉంది. బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, మళ్ళీ నా యాక్సెసరీస్ బ్యాగ్ బాక్స్, కెమెరా యాక్సెసరీస్ బాక్స్ అయితే దీంట్లో పెట్టిన పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. కొత్తగా వేయించిన సీట్ కవర్, ట్యాంక్ కవర్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. తెలిసిన మెకానిక్ నా బైక్ ఎప్పుడు రిపేర్కి ఇస్తా. సో ఆ మెకానిక్ సజెస్ట్ చేసిండు అనమాట, ఇక్కడికి వెళ్ళండి అన్న బాగా వేస్తారు అది అని చెప్పి. బాగా వేస్తారని చెప్పి సజెస్ట్ చేసిండు. సో అక్కడికి అయితే వెళ్ళి వేయించుకున్నా. అన్న ఆగే జరండి, దండం పెడతా. తిప్పు ఎవడాడు సైరన్ వేసుకొని వచ్చేది. దీన్ని కొద్దిగా కిందికి దించాలి. కొద్దిగా కిందికి దించి కూర్చోబెడతానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మొత్తం వెయిట్ అంతా భుజాల మీదనే పడుతుంది. బ్యాగ్ లూజ్ చేసి సీట్కి సపోర్ట్ ఉంటే కొద్దిగా మన భుజాల మీద వెయిట్ పడకుండా ఉంటుంది. సో ఆ పని అయితే చేయాలి. మైక్ ఉందా? ఉందా. చీమకోల్ బాగుంటాయి అంటే ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు వాటిని. ఇంటికాడ చిన్నగా ఉన్నప్పుడు బాగా పెంచుతుండే. కాకపోతే వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ చీమకోళ్ళు ఉన్న దగ్గరికి పాములు రావంట, వస్తే కొట్టి చంపేస్తాయంట. చిన్నప్పుడు మా పెద్దమ్మ చెప్తుండే, చీమకోళ్ళు ఉన్న దగ్గరికి పాములు తక్కువ వస్తాయంట, ఒకవేళ వస్తే మాత్రం వాటిని పొడిచి చంపేస్తాయంట పాముల్ని.
మళ్ళీ ఈ చెట్ల మీద వండుకుంటాయి, ఎక్కడనో గుడ్లు పెడతాయి. ఇప్పుడు మనం ఒక అంటే గూడులాగా కోళ్ళ గూడులాగా పెడతాం కదా, ఆ కోళ్ళ గూడులో వచ్చి పండుకోవాయి చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద, అట్లా వాటి మీద వండుకుంటాయి. ఇది ఆఫ్ చేసేద్దాం, దీంతో పర్లేదు మళ్ళీ, ఎందుకంటే మనం తర్వాత బాక్స్ చూస్తాను మనకి ఇదే కావాలి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీంట్లో వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే అడిషనల్గా ఇంకో 2 బ్యాటరీస్ ఉన్నాయి, మన ఇన్స్టా 360కి లేవు. సో టోటల్గా దమ్మాయిగూడ అయితే రీచ్ అయ్యి దమ్మాయిగూడ నుంచి అయితే స్టార్ట్ అయినాం కార్లో. ఇప్పుడైతే షామీర్పేట వెళ్ళి షామీర్పేట నుంచి ఓఆర్ఆర్ అయితే ఎక్కుతాము. సో ఇప్పుడు దాకా సిటీ నుంచి అయితే ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము, 200 కిలోమీటర్లు వచ్చినాము. లంచ్ కోసం డిన్నర్ కోసం అయితే ఆపినాము. ఇప్పుడే షోలాపూర్ అయితే క్రాస్ అయినాము. షోలాపూర్ నుంచి మీరాజ్ రోడ్లో ఉన్నాం అనమాట. ఒక పెట్రోల్ బంప్ లాగిన, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్ ఇక్కడ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ షోలాపూర్ నుంచి ఇది మీరాజ్ హైవే. ఇది ఇప్పుడు నేనున్నది ఇదంతా మీరాజ్ హైవే. ఒకటే స్ట్రెచ్ ఉంటుంది, 180 కిలోమీటర్స్ కంటిన్యూస్గా. సో ఈ రోడ్లో ఇది ఒకటే స్ట్రెచ్ మీరాజ్ వరకు. మీరాజ్ నుంచి మనము అంబోలి ఘాట్ లొకేషన్ పెట్టుకొని పెడతారన్నా అదే అంబోలి ఘాట్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి. సో ఇది కూడా నేను చూపిస్తాను ఈ కార్లో. అదే ముందుకు రావా లేదట, అయిపోయిందట. ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock కల్లా హోటల్కి అయితే రీచ్ అయినాము. నాన్ స్టాప్ ఏడ ఆగకుండా వచ్చేసినాము. నిన్న మార్నింగ్ 5:30కి వచ్చి 4:45కి 4:50కి అట్లా బయలుదేరితే ఈరోజు మార్నింగ్ 5:45 కల్లా అయితే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 13 hours జర్నీ. ఓన్లీ మాకు 13 hours జర్నీ మాత్రమే పడింది. 13 గంటలలో వచ్చేసినాం అన్నమాట. దాని తర్వాత టైర్డ్ అయి ఉన్నాం కదా, మొత్తం ఫుల్ డే డ్రైవింగ్ చేసిన ఫుల్ నైట్. సో దానికల్లా టైర్డ్ అయి ఉన్నాం. ఇంకా రూమ్కి రాగానే పడుకున్నాము. సో ఇక్కడ హోటల్కి వచ్చిన అయితే ఏం బ్లాగ్ అయితే ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే హోటల్కి వచ్చినాక బ్లాగ్ అయితే ఏం చేయలేదు. టైర్డ్ పడుకున్నాము. దాని తర్వాత అరౌండ్ 11 o'clock అట్లా లేచినాం. లేచిన తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళి చిల్ అయినాము. ఆ వీడియోస్ కూడా నేను పెడతా స్విమ్మింగ్ పూల్కి. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ లంచ్ చేసి ఇట్లా బయటకి అయితే వెళ్తున్నాం, అంజనా బీచ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు మిగతా కూడా చూపిస్తామంట. వావ్, సూపర్ ఉంది రా రూట్ అయితే కదా. ఏ రోడ్ బాగుంది ఇక్కడ. రోడ్ బాగుంది. రోడ్ బాగుంది, లొకేషన్ బాగుంది, చుట్టుపక్కల కొబ్బరి చెట్లు బాగున్నాయి. బా మేఘ మాత్రం చూడు మళ్ళీ ఎక్కింది. రియల్ మేక మరి. రియల్ మేక కాదనుకున్నాం, అది స్టాచ్యూ ఆఫ్ గోవా అని అడుగుతారు. హలో వీటి మీద దిగి నడవాలి, చెప్పులు తీసి నడవాలి, చెప్పులు తీసి నడవాలి. అబ్బా ఫోటోగా తీసేది వీడియో ఎట్లా పెడితే సూపర్ ఉంది అని నోడుతో చెప్పాలి.